హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళైతే మన ఈ ఏతర్ స్కూటీ ఒక రివ్యూ అయితే మనం చూసేద్దాం. దానికి ఈ స్కూటీ వచ్చేసి మా అజయ్ అన్న వాళ్ళది అయితే స్కూటీ అయితే కొన్నారు. మన ఈ వెహికల్ ఒక రివ్యూ అయితే ఇవాళ వీడియో మొత్తం చూసేద్దాం. మొత్తం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయమాకండి. వీడియో మొత్తం నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చింది. అయితే ఇవాళ వీడియో ఏమనుకోమాకండి. ఇవాళ నాకు కొంచెం జలుబు అయితే చేసింది, కొంచెం సరిగ్గా మాట్లాడలేకపోతున్నా, వాయిస్ కొంచెం క్లారిటీగా అయితే రావట్లేదు. కొంచెం నా జలుబు పోవాలనే కొంచెం ఈ వీడియో కొంచెం లైక్ కొట్టండి ప్లీజ్. తెలుసు. నిజానికి అసలు నా ఛానల్లో ఫన్నీ వ్లాగ్స్, కామెడీ షార్ట్స్ అయితే వస్తూ ఉంటాయి, కానీ ఇలా ఓనర్షిప్ రివ్యూ, బైక్ రివ్యూస్ అయితే ఎప్పుడు చేయలేదు. నిజానికి ఏదో చేశాను, ఏదో వచ్చింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంటే వీడియో కొంచెం బాగా వచ్చింది అంటున్నా, అంతే, ఇంకేం లేదు. సరే, ఇంకా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒకసారి మనం ఈ బైక్ ఓవర్వ్యూ అయితే ఒకసారి చూద్దాం. ఒకసారి బైక్ ఎలా ఉంది, కండిషన్ ఎలా ఉంది అనేది. నిజానికి బైక్ అయితే చాలా రఫ్ అండ్ టఫ్గా అయితే వాడుతున్నారు. నిజానికి ఇలాంటి బైక్స్ ఏంటంటే ఓన్లీ మనం ఇంటి నుంచి ఆఫీస్ నుంచి ఇంటి వరకు మాత్రమే యూజ్ చేసుకోవాలి. కానీ వీళ్ళేంటో మరి రోజంతా వాడుతూనే ఉన్నారు. అసలు బండి మొత్తం ఒక రకంగా అయితే ఉంది. ఇలా వెహికల్ బ్యాక్ సైడ్ నుంచి మనకి ఇలా అయితే ఉంటుంది. మనకి ఇలా అయితే లోగో అయితే ఉంటుంది, ఇలా డిఆర్ఎఫ్స్ ఇలా అయితే ఉంటాయి. కింద మీకు చూపిస్తున్నా కదా, ఇదంతా ఒక చైన్ అనుకున్నా, కానీ లోపల బెల్ట్ అయితే ఉంటుంది. లోపల ఒక మోటార్కి అయితే ఫిక్స్ అయి ఉంటుంది. ఆ మోటార్ నుంచి మనకి బెల్ట్ రొటేట్ అయ్యి వెనకాల వీడైతే తిరుగుతూ ఉంటుంది. ఈ మోటార్ క్వాలిటీ అనేది, లేకపోతే బైక్ సర్వీసింగ్ ఎలా ఉంది మొత్తం మీకు వీడియో చివరిలో ఓనర్షిప్ రివ్యూ అయితే ఉంటుంది. అప్పటివరకు మీరు వెయిట్ చేయండి. ఒకసారి మీకు డిక్కీ స్పేస్ ఎలా ఉన్నో చూపిస్తాను. ఈ నిజానికి ఇది ఒక స్టిప్ అనుకున్నా, చూస్తే ఇది ఒక లైట్ మొత్తం ఇలా బారుగా అయితే పెట్టాడు. అసలు చూడటానికి చాలా డిఫరెంట్గా అయితే ఉంది వెహికల్. డిక్కీ అయితే స్పేస్ కూడా బాగానే ఉంది. ఒక ఫుల్ సైజ్ హెల్మెట్ అయితే ఈజీగా పట్టేస్తుంది మనకి. నిజానికి నన్ను బాగా ఇంప్రెస్ చేసిన ఫీచర్ ఏంటంటే, మనం అయితే బ్యాక్కి వెళ్ళొచ్చు. రివర్స్ మోడ్ అని చెప్పి మనకు ఒక బటన్ అయితే ఉంటుంది స్పెషల్గా. ఆ బటన్ నొక్కి మనం రివర్స్ అయితే వెళ్ళిపోవచ్చు. మన లెగ్స్ మీద మనకి ఎక్కువ ప్రెజర్ పడకుండా మనం రివర్స్ అయితే వెళ్ళొచ్చు. ఇంకా ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ దగ్గరికి వచ్చేస్తే మొత్తం ఇదంతా టచ్ అయితే ఉంటుంది. మనం టచ్ చేసి మన ఫీచర్స్ మనం సెట్ చేసుకోవచ్చు. మనకి ఇందులో మ్యాప్ వస్తుంది, రైడింగ్ మోడ్స్ అయితే చూపిస్తుంది, మనం ఎన్ని కిలోమీటర్లు వెళ్తామో చూపిస్తుంది, టైం అయితే చూపిస్తుంది, ఐరిస్టాన్ ఇండికేటర్ అయితే ఉంటుంది, మనకి లైట్ ఇండికేటర్ అయితే ఉంటుంది, మన ఫోన్లో ఎంత ఛార్జింగ్ ఉందో కూడా చూపిస్తుంది. మొత్తం చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి ఇందులో. ఇంకా రైడింగ్ మోడ్స్ కోసం మనకు ఒక స్పెషల్ బటన్ అయితే ఉంటుంది. మనం ఆ బటన్ నొక్కుతా ఉంటే మనకి ఈకో, రైడ్, స్పోర్ట్, వెబ్ అని చెప్పి మనకి ఇలా వస్తాయి మనకి ఫీచర్స్ అయితే. మొత్తం 4 మోడ్స్ అయితే ఉంటాయి ఇందులో. ఇలా వెహికల్లో ఛార్జింగ్ లేకపోతే మాత్రం ఇది ఆటోమేటిక్గా ఈకో మోడ్కి అయితే ఉండిపోతుంది. మనం ఏ మోడ్ పెట్టినా మనకు సెట్ అవ్వదు. స్విచ్చెస్ క్వాలిటీ దగ్గరికి వచ్చేస్తే స్విచ్చెస్ క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. కొంచెం ప్రీమియంగా లేకపోయినా సరే ఒక మాదిరి బాగానే ఉన్నాయి, బాగానే ఆగుతాయి. కానీ నాకు వచ్చి ఇంకా మనం ఇంత కాస్ట్ పెడుతున్నప్పుడు ఇంకొంచెం క్వాలిటీ ఉంటే బాగానే అనిపించింది నాకైతే. వెహికల్ రైడ్ చేద్దాం అని చెప్పి చూస్తే ఇంకా 2లోకి అయితే వచ్చింది కిలోమీటర్ రేంజ్ అయితే. నేను అసలు అనుకోవాలా, నిజానికి వెహికల్ అయితే కొంచెం గట్టిగానే వాడాను అసలు. సరే, మనం ఇంకా లేట్ చేయకుండా రైడ్ రివ్యూ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. ఇంకా వెహికల్ డ్రైవ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించిందో నా ఎక్స్పీరియన్స్ మీకు అయితే షేర్ చేసుకుంటాను. అలాగే మీకు వెహికల్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఉన్న బ్యాటరీ వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీ అయితే ఉంటుంది మనకి. డ్రైవ్ టైప్ వచ్చేసి బెల్ట్ డ్రైవ్తో అయితే వస్తుంది. ఇంకా బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 2.9 kWh అయితే ఉంటుంది. ఇంకా వెహికల్ వెయిట్ వచ్చేసి 108 kgs అయితే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ అని చెప్పి అనుకోమాకండి, కొంచెం వెయిట్ అయితే ఉంటుంది. ఎప్పుడంటే మీరు ముందుకి మనకి లాగినప్పుడు. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 160 mm అయితే ఉంటుంది. మన ఇండియన్ రోడ్స్కి అయితే మనకి ఈజీగా సెట్ అయిపోతుంది. ఇందులో యూస్ చేసిన మోటార్ వచ్చేసి PMSM అనే మోటార్ అయితే యూస్ చేస్తారు. ఈ మోటార్ ఏంటంటే మనకి లాంగ్ లైఫ్ అయితే వస్తుంది అని కంపెనీ వాళ్ళు అయితే చెప్పారు. ఇంకా మోటార్ పవర్ వచ్చేసి 6 kilowatts అయితే ఉంటుంది. అలాగే టార్క్ వచ్చేసి 26 Nm అయితే ఉంటుంది. నిజానికి మన ఇండియన్ రోడ్స్కి అయితే ఈ మాత్రం సరిపోతుంది. ఒక ఎద్దనైతే ఈజీగా లాగేస్తుంది. బ్యాటరీ వచ్చి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఒక 6 hours పడితే చాలు, ఫుల్ ఛార్జింగ్ ఎక్కేస్తుంది. ఇంకా మనం ఒకసారి వెహికల్ సస్పెన్షన్ అయితే చూద్దాం. ఒకసారి ఇద్దరు కూర్చున్నప్పుడు కంఫర్ట్ అయితే బాగానే ఉంది. సస్పెన్షన్ ట్రావెల్ కూడా మనకి చాలా ఎక్కువ అయితే ఇచ్చారు. దీనివల్ల మనకి చాలా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది డ్రైవర్కి యాజ్ వెల్ యాజ్ పీలర్కి కూడా. సస్పెన్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అసలు. ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే ఇంకా డ్యువల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. మనం ఫ్రంట్ బ్రేక్ అప్లై చేస్తే మనలో 50% మనకు కొంచెం బ్యాక్ బ్రేక్ కూడా మనకి అప్లై అయితే అవుతుంది. దీనివల్ల మనకి రోడ్ మీద వెళ్తున్న మన స్కిడ్ అయితే అవ్వదు. ఇందులో టైర్లో వచ్చేసి బ్రాక్ పెటల్ టైర్స్ అయితే 2 పక్కల యూజ్ చేశారు, ఫ్రంట్ అండ్ బ్యాక్. క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి.
ఇక్కడ ఇంకోటి లేడీస్ ఫుట్ టెస్ట్ కూడా ఉంది. అసలు ఇది అయితే డిజైన్లో అయితే కలిసిపోయింది. అసలు చాలా సింపుల్గా అయితే ఉంది, కానీ బాగా టైట్గా అయితే ఉంది. ఇంకా వెహికల్ ఛార్జింగ్ వచ్చేసి మనం ఇక్కడైతే నొక్కాలి. ఇక్కడ నొక్కితే ఇలా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ అయితే మనకు ఒక ప్లగ్ అయితే ఇస్తాడు. ఇచ్చిన ఛార్జింగ్ పెట్టే కేబుల్తో ఈ ప్లగ్ అయితే మనం అటాచ్ చేయాలి. చాలా సింపుల్గా అయితే ఉంటుంది ప్రాసెస్ అనేది. ఇంకా నైట్ టైం మనకి వెహికల్ లైటింగ్ అయితే ఇలా ఉంటుంది. సరే, ఇంకా ఓనర్షిప్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోతాం. బండి అనుకుంటున్నారా? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? మనతో పాటు అయితే ఉన్నారు అజయ్ కుమార్ గారు. ఒకసారి ఆయన మాటల్లో ఈ బండి రివ్యూ గానే మనం చూద్దాం ఒకసారి. సరే సార్, మీకు ఈ బైక్ ఎంతకు వచ్చింది సార్ ఆన్ రోడ్? నాకు 169కి వచ్చిందండి. కంపెనీ కూడా మాటికి ఓ 20,000 తగ్గించారు. 149కి వచ్చిందండి. నాకు 1,49,000 వచ్చింది. 9,000 వచ్చింది మీకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి వెహికల్. ఓకే, ఒకసారి మీరు ఛార్జింగ్ పెడితే మీకు ఎన్ని కిలోమీటర్లు వస్తుందండి? నాకు ఛార్జింగ్ ఒక 6 hours ఛార్జింగ్ పెడతాను. ఓకే, ప్లస్ 100 kilometerల వరకు మనం చేసుకోవచ్చు. అదే 100 kilometerలు మనం వెళ్ళొచ్చు. 100 కిలోమీటర్లు మనకి వస్తుంది. ఓకేనా? ఓకే ఓకే. మామూలుగా ఇప్పుడు మనకి మార్కెట్ లో ఇన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉండగా మీరు ఈ ఏథర్కి మాత్రం ఎందుకు వచ్చారు? ఇది మంచి కంపెనీ అండి. ఏంటంటే ఐతర్ కంపెనీ #1 కంపెనీ ఇది. ఓకే, అది అందుకే ఐతర్ కంపెనీ మేము తీసుకున్నాం. ఓకే ఓకే. అందుకు ఇప్పుడు మీకు స్కూటీ యొక్క వారంటీ ఎన్ని నెలలు ఇచ్చారు? నాకు 5 years వారంటీ ఇచ్చారండి. 5 years వారంటీ ఇచ్చారు. 60,000 kilometerల వరకు ఓకే. ఏదైనా ప్రాబ్లం అవుతే కనుక బ్యాటరీ తీసి కొత్త బ్యాటరీ ఇస్తారు. 60,000 kilometerలు. ఓకే, బ్యాటరీ డ్యామేజ్ అయినా వాళ్ళే కంపెనీ వాళ్ళు వచ్చి వాళ్ళే బ్యాటరీ తీసేసుకో కొత్త బ్యాటరీ ఇస్తారు. కొత్త బ్యాటరీ అయితే వేస్తారు. ఓకే, మామూలు మీకు ఇది సర్వీసింగ్ ఎలా ఉంది? సర్వీసింగ్ అయితే కానీ ఇప్పుడు ప్రస్తుతానికి సర్వీసింగ్ అయితే చేయట్లేదు. మినిమం ఒక 5,000 kilometerల వరకు. ఓకే, అప్పుడు మనకు ఫస్ట్ సర్వీసింగ్ చేస్తారు. 5,000 kilometers అయితే మనకి రమ్మన్నారు. ఓకే ఓకే. అప్పటి వరకు మనకి ఇంకా సర్వీసింగ్ ఉండదు. లేదు. ఓకే, మీకు ఈ స్కూటీలో మీకు నచ్చిన విషయాలు ఏంటి చెప్పండి ఒకసారి. నాకు అన్నిటికీ యూజ్ ఏంటంటే స్కూటీ చాలా బాగుందండి. ఓకే, ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఓకే, రన్నింగ్ బాగుంది. మీకు ఎక్కడైనా రోడ్డు మీదకి వెళ్తున్నా సరే అందరూ మిమ్మల్ని చూస్తున్నారు. కూడా అంటే మీకు కొంచెం రోడ్ వ్యూ అయితే మీకు బాగుంది ఒక రకంగా అయితే. సరే, ఇంకా వెహికల్ ఒక్క మీకు ఇష్టమైన విషయాలు ఏంటివి అసలు? పాజిటివ్ గా అనిపించినవి ఏంటివి అసలు? నాకు ఏదైనా కానీ బాగుందండి, నెగిటివ్ అయితే లేదు. ఓకే, అది అంత పాజిటివ్ గానే చాలా బాగుంది ఇది. ఓకే, మామూలుగా మనకి ఇది ఛార్జింగ్ మనం ఎంతసేపు పెట్టాలండి? ఛార్జింగ్ 6 గంటల వరకు పెట్టుకోవాలండి ఛార్జింగ్. ఓకే, తర్వాత మనకి ఒకసారి ఛార్జింగ్ పెడితే మనకి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది? 110 వరకు వస్తుందండి. 110 kilometers వరకు మనకి 110 kilometerల వరకు తోలుకోవచ్చు. హైయర్ స్పీడ్ వచ్చేసరికి 90 kilometerల వరకు తోలుకోవచ్చు. స్పీడ్ వెళ్తుంది అంతే. ఓకే ఓకే. మామూలుగా మనకి మోడ్స్ ఎన్ని ఉంటాయి మనకి? 4 ఉంటాయండి. 4 modes ఉంటాయి. 4 modes అయితే ఉంటాయి మనకి ఏ స్పీడ్ వెళ్ళాలో మనకి ఆ మోడ్ అయితే మనం సెట్ చేసుకుని దాన్ని బట్టి మనం తోలుకోవచ్చు. ఓకే ఓకే. ఇంటెలిజెంట్ ఫెలో. మామూలు మీరు వెహికల్ తీసుకొని ఎన్ని నెలలు అవుతుంది? మనకి నెల అయిందండి. 1 month అయింది. 1 month అయిందండి. ఓకే ఓకే. అజయ్ గారు, ఓకే, థ్యాంక్స్ అండి. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించారు. ఓకేనా? ఓకే, థ్యాంక్స్. ఓకే, థ్యాంక్స్ అండి. Thanks, Rod. Thank you.